నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో వినాయకుడు, శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు చేపట్టిందల్లా బంగారం కావాలని, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలని, నిత్యం సిరుల వర్షం కురిపించాలని మనసారా కోరుకుంటూ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవండి. ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని పూజిస్తే కనుక ఆ అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటుందని అంటారు. అందుకని మీకు ఎన్ని శుక్రవారాలు వీలైతే అన్ని శుక్రవారాలు అమ్మకి పూజనైతే చేసుకోండి. అయితే ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఎప్పుడు వచ్చిందంటే 2024 ఆగస్టు 9వ తేదీన తొలి శుక్రవారం వస్తుందండి. అంటే అమ్మవారికి ఎంత ఇష్టమైన శ్రావణ మాసంలో శుక్రవారాల్లో అమ్మవారు మన ఇంటికి రాబోతున్నారని అర్థం. అందుకనే ఈ శ్రావణ మాసంలో శుక్రవారాల్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండండి. శ్రావణ మాసం అంటేనే ఒక ప్రత్యేకమైన మాసం అండి. ఈ మాసంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి. అలాగే ఎంతోమంది దేవుళ్ళకి మనం పూజనైతే చేస్తాము. అయితే కొంచెం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. అమ్మవారికి కూడా ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తమ భర్త అయినటువంటి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఆ పేరుతో వచ్చినటువంటి శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారి కటాక్షం కాస్త తొందరగా పొందాలి అని అనుకుంటే ఈ శ్రావణ మాసంలో తప్పకుండా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారికి చేసే పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే ఇలా విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సరే చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ పీఠం పైన బియ్యం వేసుకుంటున్నానండి. ఒక గుప్పెడు కానీ 3 గుప్పెళ్ళు కానీ బియ్యం వేసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదు అంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోండి. నేనైతే ఈ శ్రావణ మాసానికి అమ్మవారిని ఈ విధంగా చందనం కుంకుమతో చీర కట్టి అందంగా అలంకరించానండి. అమ్మవారి అలంకరణ వీడియో కూడా నేను పెట్టానండి. ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన తామర గింజల మాలతో కానీ, కాయిన్స్ మాలతో కానీ, చిట్టు గాజుల మాలతో కానీ అమ్మవారిని అలంకరించవచ్చండి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి ఈ చందనం కుంకుమ చీర వేశాను కాబట్టి ఆ మాలలు ఏవైనా సరే తగిలితే అవి పాడైపోతుందండి. అందుకని నేను ఓన్లీ పువ్వుల మాలనే అమ్మవారికి అలంకరించాను. మీరైతే మీ దగ్గర ఉన్న మాలలతో అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత పూజలో ఇలా కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమల్ని నిండుగా వేసి అమ్మవారికి చెరువు వైపున పెట్టుకోండి. అయితే మనకి ఈ శుక్రవారంకి ముందుగానే మనకి శ్రావణ మంగళవారం అయితే వచ్చిందండి. ఆ రోజు కూడా పూజ చేసుకున్నవారు కొత్త పసుపు కుంకుమల్ని అయితే నేను పెట్టుకోమన్నాను. అయితే ఆ రోజు పూజ చేసుకొని కొత్తగా పసుపు కుంకుమలు పెట్టుకున్న వారైతే ఆ పసుపు కుంకుమల్నే ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఆ పూజ చేయడం కుదరలేదని అనుకునేవారు ఈ శుక్రవారం రోజున కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు ఉంటాయి కదండి, అవైతే ఈరోజు పూజలో పెట్టుకోండి. ఇంకా ఈరోజు పూజలో పెట్టుకోవడం కోసం నేను గజరాజుని అయితే తీసుకున్నానండి. అంటే ఇది ఎలిఫెంట్ స్టూల్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఇప్పుడైతే నేను పూజలో పెట్టుకుంటున్నానండి. అయితే నేను 2 ఏనుగులను అయితే తీసుకున్నాను. ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఏనుగునైతే పూజలో పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి అంబ్రెల్లా స్టాండ్ అండి. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందే తెలిసే ఉండొచ్చు. నేను వారాహిదేవి నవరాత్రిలో అమ్మవారిని పెట్టుకున్నాను కదండి. అయితే అదైతే కాదు, ఇదైతే కొత్తది. నేను మీషోలో ఇంకొకటి అంబ్రెల్లా ఉండేది నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. అయితే నాకు ఇదైతే వచ్చింది. ఆ ఫొటోస్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నేను కరెక్ట్గా ఈ పూజ చేసే టైంకి నాకు ఇదైతే వచ్చింది. నేను అనుకున్న అంబ్రెల్లా వస్తుందేమో అని అనుకున్నాను, కానీ ఇది వచ్చింది. సర్లే పూజలో పెట్టుకుందాంలే అని నేను ఇదైతే పూజలో పెట్టుకుంటున్నాను. దీన్ని అయితే ఇప్పుడు నేను ఏనుగు పైన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే నేను లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకుంటాను. ఎందుకంటే అమ్మవారు ఏనుగు పైన గజారోహణ చేస్తున్నట్టుగా నేను పెట్టుకుంటున్నానండి. అయితే ఇలానే పెట్టుకోవాలని అయితే ఏమీ లేదండి. నేను ఆల్రెడీ పూజా వస్తువులు నేను తీసుకున్నాను కాబట్టి అవి ఎలా వాడాలనేది మీకు చూపించాలి కాబట్టి అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టుకొని పూజ చేసుకున్నా పర్వాలేదు. అంటే అమ్మవారు ఏనుగు అంబారి ఎక్కి అన్ని చోట్ల తిరిగి మన ఇంటికి బయలుదేరింది అని అర్థం. అందుకని ఈ విధంగా పెట్టుకున్నానండి. కొన్ని ప్రత్యేకమైన పూజలలో స్వామి అమ్మవార్లని గజారోహణ సందర్భంగా ఊర
ఊరంతా తిప్పి ఆ స్వామి అమ్మవార్ల దర్శనం అందరికీ కలిగించేటట్టు చేస్తారండి. ఆ విధంగానే ఇక్కడ అమ్మవారిని నేను కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి మీ దగ్గర ఉన్న నల్ల పూసల మాలతో కానీ, ముత్యాల మాలలతో కానీ, పువ్వుల మాలలతో కానీ అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టుకుంటున్నానండి. ఇవి వచ్చేసి స్టోన్ పాదాలు. ఈ మొదటి శుక్రవారం రోజున మొదటిసారిగా అమ్మవారి పాదాలని నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలని ఉద్దేశంతో అమ్మవారి పాదాలని మనం పూజలో పెట్టుకుంటాము. మీ దగ్గర ఉన్నట్లయితే పెట్టుకోండి. లేదు అంటే ఒక ప్లేట్లో అమ్మవారి పాదాలు బియ్యం పిండితో వేసి అయినా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ అరటి చెట్లు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్తో ఉన్నటువంటి అరటి చెట్లు చిన్నగానే ఉంటాయండి. ఇవి కూడా నేను మొదటిసారిగా పూజలో పెట్టుకుంటున్నాను. ఎందుకు మొదటిసారిగా పెట్టుకుంటున్నానంటే ఇది శ్రావణ శుక్రవారం కాబట్టి మీరు శ్రావణ శుక్రవారాల్లో ఏవైనా వస్తువులు కొని తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అందుకనే నేను రీసెంట్గా తీసుకున్న వస్తువులన్నీ కూడా ఈ శుక్రవారం పూజలో పెట్టుకుంటున్నాను. పూజలో తప్పనిసరిగా లక్ష్మీ దీపం కానీ, కామాక్షి దీపం కానీ పెట్టుకోండి. ఉన్నవారు పెట్టుకోండి, లేనివారు మామూలుగా దీపపు కుందుల్లో అయినా సరే మీరు దీపారాధన చేసి పూజలో పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత ఈ శ్రావణ మాసంలో పెట్టుకోవడం కోసమే నేను ఈ ధాన్యం బుట్టనైతే తీసుకున్నానండి. ధాన్యం బుట్ట ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి. తిండికి ఎలాంటి లోటు ఉండదని, ఎప్పుడు కూడా మన ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉంటుందని అర్థం. అందుకని ఇలాంటివన్నీ కూడా మనం పూజలో పెట్టుకుంటే మనకి తిండికి కానీ, బట్టకు కానీ ఎలాంటి లోటు ఉండదు. నా దగ్గర కుబేర కొంచెం ఉంది కానీ ఈ ధాన్యం బుట్ట లేదండి. అందుకని నేను ఇదైతే తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదైతే తెచ్చుకునే వెంటనే వాటర్తో శుభ్రం చేసేసుకొని ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఇది ఒక ప్లేట్లో పెట్టుకుంటే మంచిదండి. అందుకని నేను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బుట్టలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు కొద్దిగా వేసి ఇప్పుడు దీంట్లో నేను ధాన్యం వేసుకుంటున్నానండి. మీరు ధాన్యం వేసుకోవచ్చు, లేదంటే బియ్యమైనా సరే వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా పర్వాలేదు. అయితే ఏది వేసుకున్నా సరే నిండుగా వేసుకోవాలండి. గ్యాప్ లేకుండా నిండుగా వేసుకోవాలి. లాస్ట్లో మనం వేసేటప్పుడు అవి కింద పడుతూ ఉంటాయి కదండి, అలా కింద పడడం కూడా మంచిదేనండి. అంటే ఇక నుండి ధనధాన్యాలు, సిరి సంపదలు పొంగి పొరులుతాయని అర్థం అండి. అందుకని ఇలా వేసినప్పుడు ఇలా ప్లేట్లో పడినవి మాత్రం అలానే ఉంచేసుకోండి, కింద పడినవి మాత్రం తీసేయండి. ఇప్పుడు నేను ఈ ధాన్యం బుట్టను కూడా పూజలో పెట్టుకుంటున్నానండి. మీరు కొత్త వస్తువులు తీసుకున్నట్లయితే పూజలో పెట్టుకోండి. లేదంటే మీరు ఆల్రెడీ పెట్టుకున్న వస్తువులు ఉంటాయి కదండి, ధనలక్ష్మి కొంచెం కానీ, కుబేర కుండలు కానీ, లేదంటే అమ్మవారికి ఇష్టమైన ఏవైనా మంగళకరమైన వస్తువులు కానీ ఏవైనా సరే ఈ రోజున మళ్ళీ మీరు వాటిని క్లీన్ చేసేసి మళ్ళీ వాటన్నింటినీ నింపుకొని పూజలో పెట్టుకోవచ్చండి. అయితే ఈ ధాన్యం బుట్టను పెట్టుకున్నట్లయితే ఈ బుట్ట ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదండి. బియ్యంతో కానీ, ధాన్యంతో కానీ, గోధుమలతో కానీ నిండే ఉండాలి. ఆ తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. అలాగే ఈ దీపంలోనే నేను ఉప్పు దీపం కూడా పెట్టుకుంటాను. ఈరోజు శుక్రవారం కదండి, ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. మీరు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా ఈ ఉప్పు దీపం అయితే పెట్టుకోండి. మార్పు అనేది మీకే తెలుస్తుంది. అయితే ఈ ఉప్పు దీపాన్ని ఈ కమల దీపంలోనే పెట్టుకోవాలని అయితే ఏమీ లేదండి. మీరు ఒక ప్రమిద తీసుకున్నా పర్వాలేదు. అయితే మీరు తీసుకున్న ప్రమిద నిండా కూడా ఈరోజు కొత్తగా తెచ్చుకున్న కల్లుప్పు ప్యాకెట్ను ఓపెన్ చేసి ఉప్పునైతే ఈ ప్రమిదలో వేసుకోండి. ఈ శుక్రవారం రోజున కొత్తగా కల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. అంటే ఆ ఉప్పు రూపంలో అమ్మవారు మన ఇంటికి వచ్చిందని అర్థం. అలా తెచ్చుకున్న ఈ ఉప్పుని ఇలా ఉప్పు దీపంలో వాడుకోవాలండి. మిగిలిన ఉప్పు మీరు వంటల్లో వాడేసుకోవచ్చండి. కానీ మనం ప్రతి వారం కూడా ఇలా ఉప్పు దీపం పెట్టుకోవాలి కాబట్టి ఆ ఉప్పుని మీరు పూజా మందిరంలో సపరేట్గా ఉంచుకొని ప్రతి వారం కూడా ఆ ఉప్పునే వాడుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు 2 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. ఈ ప్రమిదలకి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్రమిద ఉప్పు పైన పెట్టి ఆ ప్రమిదలో కొద్దిగా అక్షింతలు వేసుకోండి. దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి. ఇదే ఉప్పు దీపం అంటారు. ఇలా శుక్రవారాల్లో ఉప్పు దీపం పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాదు, మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుందండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ, జవ్వాది అత్తర్ కానీ, జవ్వాది లిక్విడ్ కానీ ఇలా ఏది ఉంటే అది మీరు పూజలో అమ్మవారి దగ్గర అలాగే దీపపు కుందుల్లో వేసుకోండి. మంచి సువాసన భరితమైన పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఏ
ఇంట్లో అయితే సుగంధ పరిమళాలు వెదజల్లుతాయో ఆ ఇంట్లోకి తప్పకుండా అమ్మవారు అడుగుపెట్టి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇవేమీ మీ దగ్గర లేకపోయినట్లయితే కొద్దిగా పచ్చకర్పూరం కానీ లేదంటే హారతి బిళ్ళలైనా సరే కొద్దిగా చిదిపి అమ్మవారి దగ్గర పూజలో దీపపు కుందుల్లో వేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ జవ్వాది క్రీమ్ తీసుకున్నానండి. ఇదైతే నేను అమ్మవారి ఫోటోకి అలాగే అమ్మవారి విగ్రహానికి రాస్తాను. ఇది కూడా మంచి సువాసన వస్తుందండి. అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఇలా అమ్మవారికి సుగంధ పరిమళాలతో పూజనైతే చేయండి. ఈరోజు అమ్మవారికి ఒక ప్రత్యేకమైనది సమర్పించాలండి. దానికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. దాంట్లో చందనం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చందనాన్ని మీ దగ్గర ఉన్న పన్నీర్తో కానీ మంచినీటితో కానీ కలుపుకోండి. అయితే మరి అంత చిక్కగా అవసరం లేదు, బొట్లు పెట్టుకునే విధంగా కూడా అవసరం లేదండి. చాలా పలచగా కలుపుకోండి. దీంట్లో కొద్దిగా జవ్వాది పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇలా కలిపి పూజలో పెట్టుకోండి. ఏం చేయాలో చెప్తాను. ఇంతేనండి. నేను పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా యాకార్తితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోండి. ముందుగా లక్ష్మీ దీపాన్ని కానీ కామాక్షి దీపాన్ని కానీ వెలిగించుకోండి. ఆ తర్వాత దీపపు కుందుల్లో కూడా దీపారాధన చేసుకోండి. వినాయకుడికి పూజ చేసుకున్న అనంతరం ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. నేను ఇక్కడ వినాయకుడిని పెట్టలేదండి. మీరైతే తప్పనిసరిగా వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో పూజ చేసిన అనంతరమే అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. వినాయకుడికి పూజ ఎలా చేయాలనేది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదండి. ఆ విధంగా చేసేసుకోండి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఉప్పు దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయండి. ఈ రోజున అమ్మవారికి మీరు అభిషేకం చేయాలనుకుంటే చెయ్యండి, చాలా మంచిది. పంచామృతాలతో కానీ లేదంటే పసుపు జలం, కుంకుమ జలం, పుష్పాలు ఉంచినటువంటి జలం ఇలాంటి ఏ జలాలతో అయినా సరే మీరు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా అమ్మవారిని మన ఇంట్లోకి రమ్మని చెప్పి ఆహ్వానం పలకాలండి. ఏ ఫంక్షన్కైనా సరే వారు మనల్ని పిలిస్తేనే కదా మనం వెళ్తాము. అలానే అమ్మవారిని కూడా మనం పిలిస్తేనే ఆ అమ్మవారు వస్తుందండి. అది కూడా ఈరోజు అమ్మవారు ఏనుగు అంబారి పైన మన ఇంటికి వస్తున్నారు కాబట్టి అమ్మవారికి ముందుగా హారతితో దిష్టినైతే తీయండి. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమతో బొట్టు అయితే పెట్టండి. అమ్మవారి ఫోటోకి అలాగే విగ్రహానికి కూడా బొట్టు పెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి మా ఇంటికి రా తల్లి అని అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చందనం పేస్ట్ ఉంది కదా, అదైతే తీసుకోండి. అలాగే పువ్వులు కూడా తీసుకోండి. అయితే మీరు మల్లె పువ్వులు తీసుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు దొరికినట్లయితే మల్లె పువ్వులు తీసుకోండి. నాకైతే మల్లె పువ్వులు దొరకలేదండి, అందుకని నేను ఈ చామంతి పువ్వులు తీసుకున్నాను. లేదా మీకు ఏ పువ్వులు దొరికితే అవి తీసుకోండి. ఈ పువ్వుల్ని ఇప్పుడు గంధంలో ముంచి ఒక్కొక్కటి అమ్మవారికి చూపిస్తూ అమ్మవారికి సమర్పించాలండి. ఇలా గంధం పూసినటువంటి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారి కటాక్షం త్వరగా కలుగుతుంది. అలాగే మన ఇంట్లో అమ్మవారు నిత్యం ఉండడానికి కూడా ఇష్టపడుతుంది. అందుకని ఈ శ్రావణ శుక్రవారాల్లో ఒక్క శుక్రవారం అయినా సరే ఈ విధంగా గంధం పువ్వుల్ని అమ్మవారికి సమర్పించండి. ఇవి సమర్పించేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, అమ్మవారి కవచం, మణిద్వీప వర్ణన ఇలా మీకు ఏ మంత్రాలు వస్తే ఏ శ్లోకాలు వస్తే అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పువ్వులతో అలాగే కుంకుమతో అక్షింతలతో పూజనైతే చేసుకోండి. ఇంకా మీరు మంగళకరమైన వస్తువులతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఇవేమీ మేము చదవలేము అని అనుకుంటే శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. అయితే ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారినే కాదండి, వారాహిదేవి అమ్మవారిని కూడా పూజిస్తారు. ఎందుకంటే ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున వారాహిదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఇంకా ఈరోజు పైగా పంచమి తిథి, శుక్రవారం, హస్త నక్షత్రం అన్నీ కూడా కలిసి వచ్చాయండి. అందుకని ఈరోజు మీరు లక్ష్మీదేవి అమ్మవారికి కానీ వారాహిదేవి అమ్మవారికి కానీ పూజనైతే చేసుకోండి. పూజా మందిరంలోని అమ్మవార్లు ఉన్నట్లయితే మీరు అందరికీ ఒకేసారి పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చా లేదని చాలామంది అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం రోజు మీకు కుదరకపోయినట్లయితే ఈ మొదటి శుక్రవారం కానీ, మూడో శుక్రవారం కానీ, నాలుగో శుక్రవారం కానీ చేసుకోవచ్చు.
అయితే వరలక్ష్మి వ్రతం పూజ వీడియో కూడా నేను 2 డేస్లో నేను అప్లోడ్ చేస్తానండి. మీకు ముందే చూడాలి, మీకు కావాలని అనుకుంటే నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి. కలశం ఎలా పెట్టాలి, అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజున ఎలా ఆహ్వానించాలి, పూజ ఎలా చేసుకోవాలి, పూజా పీఠాన్ని ఎలా కదపాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా వీడియోస్ అయితే పెట్టానండి. మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి వీడియోస్లో 1 ఇయర్ బ్యాక్ వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అన్ని డౌట్లు కూడా మీకు క్లియర్ అయిపోతాయండి. ఇంకా ఈ మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి గంధం పువ్వులు అలాగే కుంకుమ అక్షింతలతో పూజనైతే చేసుకున్నానండి. ఈ విధంగానే మిగిలిన శుక్రవారాలు కూడా చేసుకోవాలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఇదే విధంగా చేసుకోవచ్చు, లేదంటే ఒక్కో వారం ఒక్కో మంగళకరమైన వస్తువులు అమ్మవారికి సమర్పించి పూజనైతే చేసుకోవచ్చండి. మనకి నచ్చినట్టుగా అమ్మవారికి ఇష్టపడేటట్టుగా పూజనైతే చేసుకోవచ్చు. అయితే ప్రతి వారం కూడా అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది నేను వీడియోస్ అయితే పెడతాను కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. తర్వాత మనం పూజలో పెట్టుకున్న ధాన్యం బుట్ట దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ వస్తువుకి దండం పెట్టుకోండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి. అమ్మవారికి ఈ రోజున నానబెట్టిన శనగల్ని నైవేద్యంగా నివేదన చేస్తే చాలా చాలా మంచిదండి. దీంతో పాటుగా ఏదైనా స్వీట్ పదార్థం కానీ పాలతో తయారు చేసిన పదార్థాలు కానీ అమ్మవారికి నైవేద్యం నివేదన చేయండి. అలాగే పళ్ళు ఏవైనా ఉంటే అమ్మవారికి పెట్టండి. అయితే ఈ శనగల్ని ఎక్కువగా వరలక్ష్మి వ్రతం రోజునే అమ్మవారికి నివేదన చేస్తారండి. వరలక్ష్మి వ్రతం రోజునే కాదండి, శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా శనగల్ని ప్రసాదంగా పెడితే చాలా చాలా మంచిది. అయితే నా దగ్గర శనగలు అయితే ప్రస్తుతానికి లేవండి, అందుకని నేను అమ్మవారికి ఈ నైవేద్యాన్ని నివేదన చేస్తున్నాను. ఇంకా తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. తాంబూలంలో జాకెట్ ముక్క పెట్టి సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చు, లేదంటే ఆకు ఒక్క పళ్ళు పెట్టి తాంబూలం అనేది సమర్పించవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం ఇచ్చి కొబ్బరికాయ ఉన్నట్లయితే కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. ఇంకా చివరిగా అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు పువ్వులు అమ్మవారి పాదాలపైన వేసి అలాగే మనం పెట్టుకున్న కొత్త వస్తువుల దగ్గర కూడా వేసి దండం పెట్టుకోండి. ఈ విధంగా శుక్రవారాల్లో ఉదయం పూట అలాగే సాయంత్రం పూట కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం వేళల్లో కుదరని వాళ్ళకి సాయంత్రం వేళల్లో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా ఈరోజు అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం ఉదయాన్నే మళ్ళీ దీపారాధన చేసుకొని అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. అలాగే ఈరోజు ఉపవాసం ఉండాలనుకుంటే ఒక పూట ఉపవాసం అనేది ఉండండి. అలాగే నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదండి. నేలపైన పడుకోవాలనుకునేవారు నేలపైన పడుకోండి. ఇంకా పూజలో పెట్టిన ఉప్పు దీపం కూడా నెక్స్ట్ డే తీసి అందులో ఉప్పుని వాటర్లో కరిగించి ఆ వాటర్ని ఏదైనా మొక్కల మొదట్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా దాని మీద పెట్టిన ప్రమిదలు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఉప్పు దీపం పెట్టుకోవడానికైనా లేదంటే ఏదైనా పూజకైనా ఉపయోగపడతాయి. ఇంకా పూజ చేసినటువంటి పువ్వుల్లో ఒక పువ్వు తీసుకొని జడలో పెట్టుకోండి. మిగిలిన పువ్వులు బాగానే ఉన్నాయి నెక్స్ట్ డేకి కూడా అనుకుంటే ఆ పువ్వులన్నీ తీసి గడప దగ్గర పెట్టుకోండి. లేదా ఆ పువ్వులన్నీ తీసి పారే వాటర్లో కానీ లేదంటే ఎవరు తక్కని ప్లేస్లో కానీ వేసేయాలి. ఇంకా పూజ చేసినటువంటి కుంకుమని రోజు నుదుటిన ధారణ చేసుకోండి. తాంబూలంలో పెట్టిన పళ్ళు అవి పిల్లలు తినచ్చండి. జాకెట్ ముక్క మాత్రం మీరు కుట్టించుకోండి, లేదంటే ఎవరికైనా సరే ముత్తైదువులు పిలిచి వారికైనా సరే తాంబూలం ఇవ్వండి. ప్రతి శుక్రవారం కూడా కనీసం ఒక్క ముత్తైదువుకైనా సరే తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.